వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతే పవన్ కుమార్. ఇప్పుడు నేనైతే అహ్మదాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉన్నా. ఇప్పుడు 5:52 అవుతుంది టైము. 7:10కి ఇక్కడ నుంచి గుజరాత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ జర్నీ చేయబోతున్నా. సో ముంబై సెంట్రల్ వరకు. ఇక్కడే ఎంక్వైరీ కౌంటర్ కూడా ఉంటుంది. ట్రైన్ నంబర్ 22954. మార్నింగ్ ఇక్కడైతే 15 degrees ఉంది. 15 degreesలో కూడా వణికిపోతున్నా. సో చాలా డేంజర్ ఉందన్నమాట ఇటు సైడ్ అయితే. ఇక ముంబైకి వెళ్తే అటు సైడ్ ఉండదు, ఇంత చలి అయితే ఉండదు. ఇక్కడ నుంచి ఎక్సిలేటర్స్ ఉంటాయి, అవి ఎక్కాలి. చూడండి ఎక్సిలేటర్ ఎక్కుతున్నా. సో ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీదకి వస్తుంది ట్రైన్ అయితే. సో ప్లాట్ఫామ్ నెంబర్ 8 వైపు వెళ్తున్నా. ఈరోజు మంగళవారము 31st December. మొత్తము 492 kilometers డిస్టెన్స్ అహ్మదాబాద్ జంక్షన్ నుంచి ముంబై సెంట్రల్ వరకు. అండ్ మధ్యలో మొత్తం 24 స్టేషన్స్లలో స్టాప్ ఉంటుంది. అక్కడ వేస్తున్నారు చూడండి. ఖాళీగా అయితే ఉంటుంది ట్రైన్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, కానీ ఏమవుతుందో తెలీదు. ఖాళీగా ఉండాలి ఈ ట్రైన్ అయితే. మళ్ళీ దిగుతున్నా. ఇంకా ట్రైన్ అయితే పెట్టలేరు అసలు అనుకుంటా. లెట్స్ సీ. అహ్మదాబాద్ జంక్షన్ 8 నంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసిన. గుజరాతీలానా. సో ట్రైన్ అయితే తెచ్చిపెట్టిండ్రో లేదో తెలీదు. ఒకసారి ముందుకెళ్ళి తెలుసుకుంటా. గుజరాత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేస్తున్నాం. 6 అయిపోయింది టైం. గుజరాత్ ఎక్స్ప్రెస్ జనరల్ టీ అయితే తీసుకున్నా వేడివేడిగా బాగానే. ఇంకా లైట్లు కూడా వేయాలి. ఎగ్జాక్ట్లీ 7:10కి ఇక్కడ నుంచి బయలుదేరింది. ఇప్పుడు ఈవినింగ్ 4 o'clockకి ముంబై సెంట్రల్ చేరుస్తుంది ట్రైన్ అయితే. సో ఇప్పుడు 7:10 అవుతున్నా. చూడండి అసలు ఎండే రాలేదు. నేను లోపల చూద్దాం అనుకున్నా ఇంటీరియర్, కానీ లైట్స్ లేవు, ఏం లేవు. మళ్ళీ నేను జరిగిపోతే ఇక ఇది కూడా ఉండదు అనమాట. ఏమంటారు, ప్లేస్ కూడా వెళ్ళిపోతుంది. సో అందుకని నేను జరగలేదు. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 8. అక్కడ ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ అవుతుంది కదా, ఆ ప్రాజెక్ట్ అక్కడ నుంచి మనం చూడొచ్చు. గుజరాత్లో ఉన్న అన్నిటికన్నా పెద్ద స్టేషన్ కూడా, అన్నిటికన్నా పెద్ద సిటీ కూడా ఇదే. సో ఆల్మోస్ట్ మనం నార్త్ ఇండియాలోనే పెద్ద సిటీ అని అనొచ్చు అహ్మదాబాద్ని. న్యూఢిల్లీ వదిలేస్తే ఇదే పెద్ద సిటీ అన్నమాట నార్త్ ఇండియాలో. ఇది కాకుండా వేరేది అనేవాళ్ళు నాకు కామెంట్ చేసి చెప్పొచ్చు, నేను కూడా తెలుసుకుంటా దాని గురించి అన్నమాట. ఇదంతా పార్సల్స్ అయిపోయింది ఇప్పుడు. సో నెక్స్ట్ మణినగర్, అది చూపించడానికి ట్రై చేస్తా. దీన్ని రీడెవలప్మెంట్ చేస్తున్నారు. మన దగ్గర బేగంపేట ఉన్నట్టు ఇదన్నమాట మణినగర్. ఇక్కడ కూడా స్టాప్ ఉంటుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2. మణినగర్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద నుంచి బయలుదేరింది ట్రైన్ అయితే. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ స్టేషన్, కానీ ఇక్కడ నుంచి ఎక్కువ డిపార్చర్స్ అవ్వవు అన్నమాట. ఇక్కడ స్టాపింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ దగ్గరకు ఉన్న వాళ్ళు ఇక్కడ ఆగుతుందా ట్రైన్ చెక్ చేసుకొని ఎక్కొచ్చు. నేనైతే 2 parts చేయాలనుకుంటున్నా మళ్ళీ జర్నీ అయితే.
సో లెట్స్ సి, ఒకవేళ 1 పార్ట్లో అయిపోతే ఓకే, లేదంటే 2 పార్ట్స్లో నేను కవర్ చేస్తాను ట్రైన్ జర్నీని. అయితే మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, కానీ మూడోది ఎక్కువ ఆపరేటింగ్లో ఉండదు, సెకండ్ ఫస్ట్ని యూజ్ చేస్తూ ఉంటారనమాట. దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నారు, ఆల్రెడీ అటు సైడ్ ఎక్స్టెండ్ చేసేసిండ్రు. అహ్మదాబాద్ దాటిన తర్వాత ఇంకా చల్లగా ఉంది, మొత్తము చల్ల గాలి వస్తుంది. అసలు వీడియో తీయాలనిపించలేదు, కానీ అంతా మీ వల్లే తీయాల్సి వస్తుంది. మీకోసమే కాకుండా నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా వీడియో తీసుకుంటూ వెళ్తూ ఉంటే. సో అట్లా అన్నమాట. ఇక్కడ ఇది ఫస్ట్ స్టాప్ అహ్మదాబాద్ అని ఉంటుంది. సో ఇది ఫస్ట్ స్టాప్ అన్నమాట. గుజరాత్ ఎక్స్ప్రెస్ కాబట్టి గుజరాత్లో చాలా స్టాప్స్లో ఆగుతుంది. ఇక్కడ జస్ట్ 1 మినిట్ ఆగి బయలుదేరిపోయింది. ఇది అహ్మదాబాద్ అని ఉంటుంది. మార్నింగ్ డిపార్చర్ అనమాట. సో ఇక్కడ సూర్యుడే ఇంకా రాలేదు, చాలా టైం పడుతుంది. జంక్షన్ వస్తుంది. సో ఇది కూడా గుజరాత్లోనే ఆనంద్ జంక్షన్. 8:05కి రావాల్సింది 8:15 వరకు చేరుకుంటుంది అనమాట. ఇప్పుడైతే స్టేషన్కి మొత్తం 65 కిలోమీటర్స్ వరకు మనం కంప్లీట్ చేసినట్టే. ఇప్పుడు 65 కిలోమీటర్స్ కంప్లీట్ అవుతాయి ఆనంద్ వస్తే. ఆనంద్ జంక్షన్ వచ్చేసింది చూడండి. ఇక్కడ సూరత్కి ముంబైకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఎక్కుతారు. ఇటు సైడ్ కూడా 2 మినిట్స్ ఆగిన తర్వాత బయలుదేరింది ఆనంద్ జంక్షన్ నుంచి. సో అమూల్వి ఇక్కడ మిల్క్వి ఉంటాయి అన్నమాట. అమూల్ చాలా ఫేమస్ కదా, దానివి ప్లాంట్స్ ఇటు సైడే ఉండేది. అండ్ ఇట్లా చూడండి ఎట్లా ఎక్కేషన్లో ఫుల్ అయిపోయింది, అస్సలు ప్లేస్ లేదు. అస్సలు ప్లేస్ లేకుండా చాలామంది ఎక్కేసింది అసలు. దిస్ ఇస్ ది డిపార్చర్. నేను 2 పార్ట్స్లో డివైడ్ చేస్తున్నా. ఇదైతే పార్ట్ 1. సో పార్ట్ 1 నేను సూరత్ వరకు పెట్టాలనుకుంటున్నా. దాని తర్వాత నుంచి ముంబై వరకు, సూరత్ నుంచి ముంబై వరకు వచ్చేది పార్ట్ 2లో వస్తుంది. సో ఖచ్చితంగా
ఖచ్చితంగా చూడండి. నేను లెంత్ మరీ ఎక్కువ అయిపోవద్దు అని చెప్పి నేను 2 పార్ట్స్లో పెడుతున్నా. మీరు మళ్ళీ అస్సలు లెంత్ పెట్టట్లేదు అని కామెంట్ చేయొద్దు. ఎంతైనా 2 కూడా ఒక 13-14 నిమిషాలన్నా కంపల్సరీ ఉంటాయి అన్నమాట వీడియోస్. బరోడాలో మనం ఎంట్రీ అయిపోయాము. బరోడా ఏంటంటే గుజరాత్లోని 3వ అతిపెద్ద సిటీ అన్నమాట. థర్డ్ లార్జెస్ట్ సిటీ. అహ్మదాబాద్, సూరత్ తర్వాత వడోదరా అని ఇప్పుడు పెట్టారు. దీనికి పేరు వడోదరా అన్నమాట. బరోడా అని దీన్ని లోకల్స్ అంటారు. యాక్చువల్లీ ట్రైన్ లేట్ అయిపోయింది. 8:39కి అక్కడ ఉండాలి, బట్ ఇప్పుడు 8:41 అయిపోతుంది. వడోదరా జంక్షన్ వచ్చేసింది. మొత్తం 100 కిలోమీటర్స్ మనం డిస్టెన్స్ కంప్లీట్ చేసేసాము. ఇది గుజరాత్లోని అతిపెద్ద రైల్వే స్టేషన్ జంక్షన్ పాయింట్. ఇక్కడైతే మరీ ఎక్కువ మంది ఎక్కుతారు. ఇక్కడ నుంచి న్యూఢిల్లీ లైన్ కనెక్ట్ అయిపోతుంది అన్నమాట మధ్యప్రదేశ్కి వెళ్ళడానికి కూడా. సో ఇక్కడ నుంచి చాలామంది ఎక్కుతారు. చూడండి ఎట్లా ఎక్కుతున్నారు, ఎక్కుతూనే ఉన్నారు. చూడండి ఫుల్ ఎక్కుతున్నారు. వడాపావ్ తీసుకున్నా, అస్సలు వేడిగా కూడా లేదు. మళ్ళీ ఒకటే దాంట్లో పెట్టేసి ఇచ్చేసిండు. అవి కూడా చిన్నగా ఉన్నాయి. ఉట్టిగానే 30 రూపాయలు వేస్ట్ అయిపోయినాయి అనుకో, కానీ తప్పని పరిస్థితుల్లో తినాలి. ఇక్కడైతే బజ్జీలు కూడా దొరుకుతాయి వడోదరా జంక్షన్లో. లేట్ అయింది కాబట్టి అస్సలు ఆగలేదు. నేను సగం తింటుంటేనే బయలుదేరింది. డిపార్చర్ ఫ్రమ్ వడోదరా జంక్షన్. నైన్ 9:40కి భరూచ్ జంక్షన్కి రావాలి. భరూచ్ జంక్షన్ గుజరాత్లోనిదే. సో దీని తర్వాత రివర్ వస్తుంది, నర్మదా రివర్. ఇక్కడ చాలామంది డిపోర్ట్ అయ్యారు. బాగానే ఇక్కడ దిగారు చాలామంది.
మొత్తం 170 కిలోమీటర్స్ డిస్టెన్స్ కంప్లీట్ చేసేసాం మనము ఇక్కడ దాకా. సో చూడండి చాలామంది రిపోర్ట్ చేసి వెళ్తున్నారు. నర్మదా రివర్ సౌత్ ఇండియా నార్త్ ఇండియాని వేరు చేస్తుంది. ఇది జియోగ్రఫీ ప్రకారం సౌత్ ఇండియా నార్త్ ఇండియాని చాలా ఫాస్ట్గా వెళ్తుంది యాక్చువల్లీ. అంకలేశ్వర్ జంక్షన్ వచ్చేసింది. అంకలేశ్వర్ జంక్షన్ గుజరాత్. మొత్తం మనము అహ్మదాబాద్ నుంచి 180 కిలోమీటర్స్ డిస్టెన్స్ కంప్లీట్ చేసేసాము. సో ఇక్కడ నుంచి కూడా బోర్డ్ అవుతారు చాలామంది. సూరత్కి వెళ్ళే వాళ్ళు బోర్డ్ అవుతారు అనమాట. ఇక్కడ ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత బయలుదేరింది అంకలేశ్వర్ జంక్షన్ నుంచి ట్రైన్ అయితే. అంకలేశ్వర్ జంక్షన్ 180 కిలోమీటర్ల డిస్టెన్స్ని కంప్లీట్ చేసేసాము ఇక్కడ వరకు. సో ఇంకా చాలా ఉందన్నమాట. అందుకని నేను 2 పార్ట్స్లో డివైడ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ స్టేషన్ పేరు కిమ్. యాక్చువల్లీ ముందు చాలా వర్క్ జరుగుతుంది అని చెప్పి చాలామంది దిగేశారు ఇక్కడే. యాక్చువల్లీ 2 మినిట్సే, కానీ ఇక్కడేమో చాలాసేపు ఆగిందనమాట. 40 మినిట్స్ కన్నా ఎక్కువసేపు ఆగేసింది ఇక్కడే. సో ఇప్పుడు దాకా అయితే సూరత్ దాటాలి, కానీ ఇంకా సూరత్కే రాలేదన్నమాట. సో సూరత్కి దిగే వాళ్ళందరూ ఇక్కడ నుంచి దిగి ఆటోస్ పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఇక్కడే లెవెల్ 24 అయిపోయింది. నెక్స్ట్ సూరత్ అన్నమాట. తాపీ నది వస్తుంది, నది దాటిన తర్వాత సూరత్. సో కిమ్ నుంచి అయితే బయలుదేరిపోయింది ట్రైన్.
અમદાવાદથી સુરત ટ્રેનમાં આવતો હતો અને હું અમદાવાદથી સુરત આવતો હતો ટ્રેનમાં અને ટ્રેન સ્ટીમ ઉપર અડધો પોણો કલાક ઊભી રહી અને હવે કંઈ પ્રોબ્લેમ છે ઉત્તરાયણ અને સુરતની વચ્ચે, એટલે મને આવતા મોડું થશે. હું તમને ફોન કરતો રહીશ. હા, કંઈ પ્રોબ્લેમ છે ઉત્તરાયણ સુધી પાછી ટ્રેન જાય છે એટલે ઉત્તરાયણમાં ઉતરી અને પછી જોઈએ શું થાય છે. पता नहीं बाद बोलेगा తిరుచిరపల్లి, ఇంకోటి శ్రీలింగంపల్లి, ఇది శ్రీ గంగానగర్ తిరుచిరపల్లిది ట్రైన్. అది అహ్మదాబాద్ సైడ్ నుంచి వచ్చేసింది, మనల్ని ఓవర్టేక్ చేస్తుంది అనమాట ఈ ట్రైన్. ఇప్పుడు ఇక్కడ సూరత్ కన్నా ముందు శ్రీ గంగానగర్ తిరుచిరపల్లి ఎక్స్ప్రెస్. సో ఉత్తరాయణ వచ్చింది. సో దీని తర్వాతే తాపీ నది వస్తుంది అనమాట. తాపీ నది లేకపోతే తాపీ నది ఏదో ఒకటి అది వస్తుంది, దీని తర్వాత వస్తుంది. అహ్మదాబాద్ నుండి 229 కిలోమీటర్ల డిస్టెన్స్ కంప్లీట్ చేసి ఈ ట్రైన్ చేరుకుంటుంది సూరత్. స్టేషన్ కోడ్ ST. వెస్ట్రన్ రైల్వే ఆపరేట్ చేస్తుంది. ఇది గుజరాత్లోని సెకండ్ లార్జెస్ట్ సిటీ. సో ప్లాట్ఫామ్ అటు సైడ్ వస్తుందేమో, కానీ నేనైతే పార్ట్ 1 ఇక్కడే ఎండ్ చేసేస్తా. పార్ట్ 1 అయితే సో సూరత్ నుంచి నేను పార్ట్ 2 స్టార్ట్ చేసి చూపిస్తా. పార్ట్ 1 అయితే చాలా పెద్దగా వచ్చింది క్లియర్గా. సో పార్ట్ 2లో ఇంత లెంతీగా అయితే తీయను నేను అసలు. సో స్టేషన్ వచ్చేస్తుంది. ప్లాట్ఫామ్ ఇటే వస్తుంది, కానీ మొత్తం 2 అవర్స్ లేట్గా వచ్చింది ట్రైన్ అయితే. 1 అయిపోయిన తర్వాత ఇప్పుడు చేరుకుంటుంది. యాక్చువల్లీ 11 o'clock వరకే రావాలి, బట్ ఇది మొత్తం 1 అయిపోయింది. చాలా లేట్గా వచ్చింది ట్రైన్ అయితే. చూడండి, ఇక్కడ చాలామంది ఎక్కుతారు, చాలామంది దిగుతారు కూడా, కానీ చాలామంది దిగేసిండ్రు ఆల్రెడీ. సో ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ముంబైకి వెళ్ళే వాళ్ళందరూ ఎక్కేస్తారు చాలా. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సెకండ్ పార్ట్ చూడండి.